వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక నా డే ఇన్ మై లైఫ్ లాగా ఒక వీడియో అన్నమాట. జస్ట్ ఒక ర్యాండమ్‌గా నా డే ఎలా గడిచింది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా డేస్ ఏంటంటే శంఖపుష్పం నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. లైక్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్‌లీ హార్మోనల్ ఇంబాలెన్స్‌కి ఈ వాటర్ అయితే మంచిగా యూజ్‌ఫుల్ అని చెప్పి వీక్లీ ట్వైస్ అలా తీసుకుంటున్నాను. ఎవ్రీడే తీసుకోకూడదు గాబట్టి ఇలా చేస్తున్నా. అండ్ పిల్లలకి కూడా ఈ వాటర్ ఇవ్వచ్చు. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఎలాగో ఫ్రీగా ఉన్నాను అని నర్సరీ దగ్గరికి వెళ్ళేసి వద్దామని చెప్పి నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళాం. కాకపోతే ఏ ప్లాంట్స్ కూడా నేనక్కడ కొనడం లేదు. జస్ట్ చూసుకొని వద్దామన్నట్టుగా వెళ్ళాం. ఒక్క చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో, ఇవి అరౌండ్ 200 అలా చెప్తున్నారు. ఇంక ఇవైతే అస్సలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. చు ఆ కాస్ట్ వినగానే భయమేసింది. ఇంత కాస్ట్ పెట్టయితే నేను అస్సలు ప్లాంట్స్ కొనలేను ఇప్పుడు. ఆల్రెడీ చెప్పాను కదా! ఒక 1 ఇయర్ పోస్ట్‌పోన్ చేస్తున్నా. ప్లాంట్స్ కొనడం ఆపేసాను. 1 ఇయర్ వరకు మాత్రమే. కాకపోతే ఇలా ఈ ప్లాన్స్ చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ నాకి. కొంచెం సేపు అక్కడే టైమ్ స్పెండ్ చేశాను. కొంచెం సేపేం గాదు. ఒక నియర్లీ 1 ½ అవర్ అలా టైమ్ స్పెండ్ చేసేసాను అక్కడ. ప్లాంట్స్ అన్నీ చూస్తూ, అన్నిటిని టచ్ చేస్తూ, వాళ్ళని విసిగిస్తూ లైక్ ఇదెంత కాస్ట్, ఇదేంటి ప్లాంట్ అని అన్నీ ఆహ్, అడుగుతూ అలా నియర్లీ 1 ½ అవర్ ఆర్ 2 అవర్స్ అక్కడే టైమ్ స్పెండ్ చేసేసాను. ఇంక నా ఫ్రెండ్‌కి టైం లేదంటే ఇంక బయలుదేరి వాపస్ వచ్చేసామన్నమాట. ఇకపోతే నా ఫ్రెండ్ ఒక ప్లాంట్ తీసుకున్నారు. సో, అరౌండ్ 200 సంథింగ్ పట్టింది ఒక చిన్న ప్లాంట్. దట్ టూ అంటే ఉత్త చేతులతో వస్తే ఇంగ వాళ్ళు నేను అడిగిన క్వెషన్స్‌కి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్‌కి ఇంక వాళ్ళు కొట్టేలాగా ఉన్నారని తను ఒక చిన్న ప్లాంట్ తీసుకున్నారు. నేనెందుకు కొనలేదు అంటే ఫస్ట్ రీజన్ ఇప్పుడైతే ఈ కొంచెం హెక్టిక్ షెడ్యూల్డ్ ఉంది. అండ్ ఆల్సో ప్లాన్స్ పెంచుకున్న తర్వాత నేను మళ్ళీ ఆటిలిని వదిలేసి వెళ్ళలేను. ఆ రీజన్స్‌కి ప్లాన్స్ కొనడం ఆపేసాను. బట్ ఉన్న ప్లాన్స్‌ని పెంచుకుంటున్నాను. లైక్ అవే చాలని సర్దుకుపోతున్నాను. ఇక్కడ నన్ను హోల్ డే వదిలేసినా కూడా నేను చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసేస్తాను. కాకపోతే నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడడం ఎందుకన్నట్టుగా రిటర్న్ అయిపోయాం. చూసారా? ఈ ప్లాంట్స్ చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపించాయి. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఒక ప్లాంట్ ఉంది. సో, జస్ట్ చూస్తున్నాను అంతే. అండ్ ఇంటికొచ్చినాక రిషికి ఒక ప్రాజెక్ట్ ఉంటే అది చేస్తున్నా. లైక్ బ్లడ్ డ్రాప్ లాగా. సో, దాని యూజెస్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గురించి ఇలా ప్రాజెక్ట్ ఇచ్చారు. సో, ప్రాజెక్ట్ పేరెంట్స్‌కి ఇస్తారు ఆర్ పిల్లలకి ఇస్తారో తెలియదు గానీ, పేరెంట్స్ చేయాల్సొస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఇక్కడంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి గాబట్టి, కొంచెం ఈ వర్క్‌ని కంప్లీట్ చేసేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఇక్కడ రిషిని వీడియో తీయమంటే ఇలా షేక్ చేసేసాడు. సో, ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ ఆహ్, దీని గురించి అంటే బ్లడ్ ఆహ్, డే ఎప్పుడు అని కూడాను చెప్పించాను. సో, దాన్ని ఇక్కడ రిషి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను పేరెంటింగ్‌లో ఫాలో అయ్యే ఫస్ట్ రూల్ ఏంటంటే, మనం ఏం చేసినా కూడాను పిల్లలకి దాంట్లో ఒక మొరాలిటీ అనేది నేర్పించాలి. అండ్ ఆల్సో మనం చేసే పని ఎంత ఇష్టంగా, శ్రద్ధగా చేస్తున్నామని పిల్లలు అబ్జర్వ్ చేయడం మొదలుపెడతారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారు. అందుకే అయినంత పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. కొన్నిసార్లు పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు. ఆ వర్క్‌ని కంప్లీట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తోనే చేస్తాను. అండ్ ఇక్కడైతే మా పక్కింటి అమ్మమ్మ ఒకరున్నారు. సో, ఆమె ఈ కాయలిచ్చారు. మేమైతే కన్నడలో ఏలకాయ అని అంటాము. దీన్ని ఊరగాయ చేద్దాం అంటే పచ్చడి చేద్దాం అన్నట్టుగా ఇక్కడ అంతా వాష్ చేసి నీట్‌గా క్లాత్ తీసుకొని
వైప్ చేసేసి పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. అండ్ దీన్నైతే అత్తమ్మ కూడా వచ్చారు ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి. సో, అత్తమ్మ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రొసీజర్ అయితే సేమ్ నేను చూపిస్తున్నాను కదా అది. బట్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు తెలీదు. అత్తమ్మ ప్రిపేర్ చేశారు కాబట్టి, అత్తమ్మ ఎలా చేశారో దాన్ని అలానే చూపిస్తున్నాను. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేసుకుంటారు. సో, ఇది అత్తమ్మ చేసే విధానం. సో, అదే ఇక్కడ క్యాప్చర్ చేశాను. కాకపోతే చాలా పుల్లగా ఉంది. దీంట్లో లెమన్ రైస్ మీన్స్ పులిహోర అలా కూడా చేసుకుంటారు మేబీ. దెబ్బకాయ సంథింగ్ అంటారని అనుకుంటా. నాట్ ష్యూర్. మీకు తెలిస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని ఇలా ఊరగాయ పెట్టేసినాక కలుపుకొని తింటే ఆహా! నాకిప్పుడు కూడాను నోరు ఊరుతుందన్నమాట. ఇప్పుడు తలుచుకుంటే కూడాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేమ్ చెట్లు నేను చూపించాను కదా నర్సరీలో. సో, అవే కాకపోతే కొంచెం కలర్ లైటిష్ ఉన్నాయి. అక్కడ చాలా డార్కిష్ ఉన్నాయి అంతే. సో, చూసారా అమ్మ ఎన్ని ప్లాంట్స్ పెంచుతారో. అమ్మకి చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. వచ్చినప్పుడంతా ఇలా నేనిక్కడ పూజకి కొన్ని పూలు తెంపుకొని పోతాను. లైక్ పూజకు పూలు కొన్ని కోసుకొని వెళ్తాను. ఎవ్రీడే రాను కదా! వచ్చినప్పుడు మాత్రం డెఫినిట్‌గా అమ్మ ఇలా పూలు నాకు పంపిస్తారన్నమాట. నేను అమ్మ ఇంటికొస్తే లైక్ వీల్ చాట్ ఆహ్, చాలా వరకు చిట్ చాట్ చేసుకుంటాం. చాలా విషయాలు చెప్పుకుంటాం. అండ్ అమ్మతో అయితే నా బాండింగ్ ఇట్స్ నెవర్ ఎండింగ్ అన్నమాట. ఎంత మాట్లాడినా కూడాను ఇంకా ఏదో ఉండిపోయుంటుంది అనే ఫీల్ నాకుంటది. ఆహ్, మనకి అమ్మ చేతి వంట తినాలని చాలా ఇష్టపడతాము కదా! కాకపోతే మా ఇంట్లో మా అమ్మ, మా అప్ప ఇద్దరు కూడా నా చేతి వంట తినడానికి ఇష్టపడతారు. లైక్ మా అప్పకేదైనా తినాలనిపిస్తే నాకు ఒక కాల్ చేసి, "నాకు ఇలా తినాలనిపిస్తా ఉంది. చేసి పెడతావా?" అని. లేక నేను ఇంటికి వెళ్తే అమ్మ ఫస్ట్ "ఇలాంటివి చెయ్యవా?" అని నన్ను అడుగుతారు. సో, అంత ఇష్టపడతారన్నమాట నా చేతి వంటని. అండ్ ఇక్కడైతే మరమరాలకి ఇలా కారపు మరమరాలు చేస్తున్నాను. లైక్ కారపు బొరుగులు చేస్తున్నాను. మేమైతే ఒగ్గరణి అని చెప్తాము. కడలెపూరి ఒగ్గరణి అని అంటాము కన్నడలో. సో, ఇలా గడిచింది నా వన్ డే విత్ అమ్మ, అత్తమ్మ, అప్ప, ప్లాంట్స్, నర్సరీ మొత్తం. నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.